నమస్తే. జూనియర్ ఎన్టీఆర్ సినిమా బిజినెస్ ఎలా ఉంది? మొత్తానికి ఒక చాలా కాలం గ్యాప్ తర్వాత దేవర 1తో రాబోతున్నాడు. అయితే ఈ మూవీ కలెక్షన్స్ కావచ్చు, బడ్జెట్ కావచ్చు, బిజినెస్ కావచ్చు ఎలా ఉందనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తర్వాత అంటే అది ఒక మల్టీ స్టారర్ మూవీ అనుకోవచ్చు. ఆస్కార్ రేంజ్ దాకా వెళ్ళొచ్చిన తర్వాత మూవీ చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత దేవర వస్తుంది. సో ఈ దేవరని ఎలా చూడాలి, దీనికి సంబంధించిన బిజినెస్ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే 175 కోట్ల దాకా బిజినెస్ జరిగింది అంటున్నారండి. ఓవరాల్గా థియేటర్స్ రైట్స్ మాత్రం థియేట్రికల్ రైట్స్ అయితే 215 కోట్లు చెప్తున్నారు. అంటే ఇప్పటిదాకా సోలోగా జూనియర్ ఎన్టీఆర్ సోలో సినిమాలన్నింటిలోనూ ఇది రికార్డ్ అని చెప్పాలి. ఎందుకంటే 451 కోట్లు రికార్డు ట్రిపుల్ ఆర్ పేరుతో ఉంది. అది రాజమౌళి గారి సినిమా, మరి రామ్ చరణ్ సినిమా, జూనియర్ ఎన్టీఆర్ సినిమా, ముగ్గురు కలిపి సినిమా కాబట్టి దానికి ఆ రేంజ్లో బిజినెస్ జరిగింది. ఈ సినిమాకి వచ్చేసరికి 215 కోట్లు అంటే చాలా ఎక్కువ కింద లెక్క. బిజినెస్ పరంగా చూసుకుంటే మంచి బిజినెస్ జరిగింది. అయితే గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూసుకుంటే ఎలాంటి బిజినెస్ జరిగింది అంటే సోలోగా మనం ఇందాక మీరు అన్నట్టు ఖచ్చితంగా ట్రిపుల్ ఆర్ అనేది ఆస్కార్ రేంజ్ దాకా వెళ్ళింది. బట్ ట్రిపుల్ ఆర్ దర్శకత్వం వహించింది మాత్రం రాజమౌళి గారు, ఇంకో పక్క రామ్ చరణ్ హీరోగా, ఇంకో పక్కన రామారావు ఈ హీరోగా చూసాం మనం. మొత్తం ట్రిపుల్ ఆర్ పక్కన పెడితే ఓన్లీ సోలో సినిమాలాగా చూసుకుంటే తనకు ఉన్నటువంటి ఒక ట్రాక్ రికార్డ్ ఏంటి అంటే ఏం చెప్తారు? అలా చూసుకున్నప్పుడు అండి మనం అరవింద సమేత దగ్గర నుంచి వేసుకుందాం. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్ వచ్చిన అరవింద సమేతకి దాదాపు 92 కోట్ల బిజినెస్ జరిగింది. అంటే వసూళ్ళు అయినా చెప్పట్లే నేను, సినిమా రిలీజ్కి ముందే జరిగిన బిజినెస్. అలాగే జైలు అవకాశ 3 పాత్రలు పోషించారు, ఆ సినిమాకి 86 కోట్ల బిజినెస్ జరిగింది. అలాగే జనతా గ్యారేజీ, మరి జనతా గ్యారేజ్ అంటే కొరటాల గారి సినిమా కాబట్టి అది 66 కోట్లే జరిగింది జనతా గ్యారేజ్కి. మరి 66 కోట్లు ఎక్కడ, 215 కోట్లు ఎక్కడ? కాబట్టి ఖచ్చితంగా ఆయన గ్రాఫ్ అనేది సినిమా పరంగా చూసుకుంటే పెరిగిందనే చెప్పాలి ఇప్పుడున్న దీంట్లో చూసుకుంటే. ఇక ఇప్పుడు వసూలు పరంగా కూడా బుక్ మై షోలో నిన్ననే అది ఓపెన్ చేశారు టికెట్స్. ఇక్కడ అంతకుముందు ఓవర్సీస్లో అయితే ఎప్పుడూ బుక్ అయిపోయి చాలా వరకు బుక్ అయిపోయినాయి. ఇక్కడ చూసుకున్నప్పుడు కూడా చాలా ఫాస్ట్గా టికెట్స్ బుక్ అయిపోయినాయి, అన్ని హౌస్ఫుల్స్ అయిపోయినాయి దాదాపు. ఇప్పుడు స్పెషల్ షోలు నైట్ 4 గంటల నుంచి 1 గంట నుంచి కూడా షోలు అంటున్నారు. దానికి సంబంధించిన అయితే బుక్ మై షోలో మనకు కనిపించట్లేదు. ఆ షో టైమింగ్స్ ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళు వదలొచ్చు. అంటే తొలి రోజు రికార్డు అయితే ఒక పెద్ద రికార్డు ఎంత కలెక్ట్ చేస్తుందని చెప్పలేం. కానీ తొలి రికార్డు కూడా, ఎందుకంటే సినిమా ఆల్టర్నేటివ్ సినిమాలు కూడా లేవు. ఏదో సత్యం డబ్బింగ్ సినిమా సత్యం సుందరం సినిమా వస్తుంది, వేరే సినిమాలు ఏమి లేవు. కాబట్టి 27 తారీఖు రిలీజ్ అయ్యే రికార్డు మాత్రం కలెక్షన్ పరంగా చూసుకుంటే అటు ఓవర్సీస్ కానీ లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇతర ఒక పాన్ ఇండియాగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా 100 కోట్ల పైచిలికే ఉండే అవకాశం అయితే ఉంది తొలి రోజు వసూళ్ళు. అయితే ఓవర్సీస్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఓవర్సీస్లో కూడా ఒక కొత్త రికార్డుని నెలకొల్పుతుందని చెప్తున్నారండి. అది ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం, కానీ ఫస్ట్ రోజు రికార్డు అయితే మనం చెప్పొచ్చు. రేపు 27 తారీఖుని మనం సాయంత్రం 9 సినిమా రివ్యూతో పాటు ఓవరాల్గా అసలు ఫస్ట్ డే కలెక్షన్స్ ఏంటి అనే అనాలిసిస్ కూడా చేద్దాం. సో జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి చూసుకుంటే గతంలో కొరటాల శివ చాలా ఉంటారు ఆచార్య అనేటువంటి డిజాస్టర్తో ఉన్నాడు. అదిగాక కరోనా ఎఫెక్ట్ కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే సర్లేరు మీకెవరు అనే సినిమా మహేష్ బాబు గారి సినిమాకి సంబంధించి ఈవెంట్కి వచ్చినప్పుడు 90 రోజుల్లో సినిమా పూర్తి చేయాలనుకుంది కాస్త దాదాపు 1.5-2 ఏళ్ల పాటు ఆచార్య సినిమా జరిగింది. సో దాంతో ఫ్లాప్ను మూట కట్టుకున్నాడు. సో ఇప్పుడు కొరటాల శివ ఈ సినిమా అంటే మళ్ళీ ఆచార్య తర్వాత వస్తున్నాడు కాబట్టి కొంత భయం అయితే ప్రేక్షకుల్లో కావచ్చు, లేదంటే మనకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్లో కానీ ఉంది. సో ఇప్పుడు ఎలా చూడబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కొరటాల శివ సినిమాగా ఎవరో చూడలేదండి, జూనియర్ ఎన్టీఆర్ సినిమాగానే చూస్తున్నారు. ఈ సినిమా బిజినెస్ జరిగిందంటే కేవలం జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు మీద జరిగింది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక ఫ్లాప్ వచ్చినప్పుడు ఆ దర్శకుడు దాన్ని ఎదుర్కోవాల్సిందే ఆ సమస్యని. ఎందుకంటే రాజమౌళి గారికి ఒక ట్రాక్ రికార్డు ఉంది, ఇంతవరకు ఒక ఫెయిల్యూర్ కూడా లేదని ట్రాక్ రికార్డు ఉంది. కాబట్టి మనం ట్రిపుల్ ఆర్కి 450 కోట్లు ఎందుకు బిజినెస్ జరిగిందంటే అందులో రాజమౌళి గారి ట్రాక్ రికార్డుని బట్టి జరుగుతుంది ఎప్పుడైనా సరే. డైరెక్టర్కి ఉన్న సక్సెస్లను బట్టే ఆ డైరెక్టర్ గ్రాఫ్ అనేది పెరుగుతుంది, ఆ సినిమాకి బిజినెస్ హెల్ప్ అవుతుంది. అదే కొరటాలు కూడా ఆచార్య ఫ్లాప్ కాకుండా ఆచార్య పెద్ద హిట్ అయి ఉంటే ఇప్పుడు ఈ దేవర మీద భారీ అంచనాలు ఇంకా క్రియేట్ అయిపోయి బిజినెస్ పరంగా కూడా ఇప్పుడు 215 కోట్లు కాస్త 300 కోట్లు అయ్యేదేమో. ఎప్పుడైనా సరే అలా ఉంటుంది, ఒక డైరెక్టర్ స్టామినా కూడా యాడ్ అవ్వాలి.
కాకపోతే ఈ సినిమాలో ఏంటంటే మన జాహ్నవి కపూర్ సూర్యదేవి గారి కూతురు మొట్టమొదటిసారిగా తెలుగులో నటించడం అనేది ఒక విశేషంగా చెప్పాలి. అలాగే మరి ప్యాడింగ్ సైఫ్ అలీ ఖాన్ కానీ మరి ఇందులో ట్విస్టులు ఎన్ని ఉంటే తెలియదు. ఆ 2 పాత్రల 3 పాత్రలు అనేది ఒక సస్పెన్సు. ఇవన్నిటికీ నైట్కే దాదాపు అమెరికాలో షోస్ పడతాయి కాబట్టి టాక్ వచ్చేస్తుంది బయటికి. ఇప్పటికే సినిమా మీద సెకండ్ హాఫ్ అయితే యాక్షన్ సన్నివేశాలు బాగా ఉన్నాయని చెప్పి ఒక రివ్యూ అయితే వచ్చేసింది. చూడాలి ఏం జరుగుతుంది అనేది. అయితే ట్రైలర్ చూసినప్పుడు మాత్రం మనకి ఇక్కడ డబల్ రోల్ ఏమో అని చెప్పి అనిపిస్తుంది. కొడుకు చాలా భయస్థుడు, తండ్రి ఏమో పూర్తిగా ఆ యొక్క సంఘాన్ని కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఒక సొసైటీ మొత్తాన్ని కాపాడటానికి వచ్చినటువంటి దేవుళ్ళ చూస్తుంటారు దేవరని. సో మొత్తానికి దేవరానా లేదంటే మొత్తానికి కలిపి దేవరా అని చెప్తున్నారు. తండ్రి కొడుకులని అనుకుంటున్నారు ట్రైలర్ చూసిన తర్వాత. కాకపోతే అన్నదమ్ములు కూడా కావచ్చుగా, అన్నదమ్ముల అవకాశం అవడానికి కూడా అవకాశం ఉంది కదా. కాబట్టి తండ్రి దేవరగా ఉంటాడా, దేవావర ప్లస్ దేవర, ఈ 3 పాత్రలు ఉంటాయా అనేది కూడా ఒక సస్పెన్సే. ఈ సస్పెన్స్కి తెరపడాలంటే మనం ఇంకో 2 రోజులు వెయిట్ చేస్తే క్లారిటీ వచ్చేస్తుంది. అంటే ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే ఆంధ్ర వాళ్ళ డ్యూయల్ రోల్, కానీ అది ఫ్లాప్ అయింది, అది మనం చూసాం. అదేవిధంగా చూసుకుంటే జై లవ కుశ మొత్తానికైతే 3 ఉన్నారు, అది హిట్ అయింది. సో ఈ సెంటిమెంట్తో ఖచ్చితంగా దేవర మొత్తం త్రిపాత్ర చేయబోతున్నాడు అంటే జూనియర్ ఎన్టీఆర్ ఏమంటారు? ఒకవేళ సెంటిమెంట్ దృష్టిలో పెట్టుకుని 3 పాత్రలు చేసినా ఆశ్చర్యపడక్కర్లా. ఎందుకంటే 2 పాత్రలు చేసిన చేదు అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ ఎందుకు అలాంటి ప్రయత్నం చేయటం అనుకుని 3వ పాత్రని ట్విస్ట్ ఇచ్చారనుకో లాస్ట్లో క్లైమాక్స్లో, అంతే కదా, అప్పుడు ఆ సెంటిమెంట్ బ్రేక్ అవుతుంది. కాబట్టి ఏంటనేది నైట్కే నేను అనుకోవడం ఏంటంటే 26వ తారీఖు రాత్రికే ఒక సమాచారం అయితే వచ్చేస్తుంది. 2 పాత్రల 3 పాత్రల ఇవాళ సోషల్ మీడియా రోజుల్లో ట్వీట్ చేసేస్తున్నారు, సినిమా చూసిన వాళ్ళు వెంటనే పెట్టేస్తున్నారు. కాబట్టి ఆ సస్పెన్స్కి వెంటనే తెరబడిపోద్ది. అయితే మొత్తానికి దేవర పార్ట్ 1 మనం చూసుకుంటే డ్యూయల్ రోల్లో లాస్ట్ ఎండింగ్లో ఇంకొక పాత్ర ఉండబోతుంది, జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ ఇంకొక పాత్ర కనిపించబోతున్నాడు అనేది దేవర 2లో కనిపిస్తుందేమో అని చెప్పి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. దానిలో నిజం ఉందంటారా? అంటే విలన్ పాత్ర కూడా సైఫ్ అలీ ఖాన్ కాకుండా ఇంకొక ప్రధానమైన విలన్ ఉన్నాడు అంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే ఇంకో పార్ట్ ఉంది కాబట్టి ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవేళ దేవర పాత్ర సపరేట్ అయి ఉంటే అతను మరి ఎదుర్కొనే పాత్ర కూడా ఉండాలి కాబట్టి ఇంకో కొత్త విలన్ కూడా కనిపించే అవకాశం అయితే ఉంది. మరి కొట్టాల శివ గారు ఏం చేశారు ఏంటనేది మనకి వాళ్ళు రివీల్ చేయరు కాబట్టి అప్పుడు దాకా మనం వెయిట్ చేయాల్సిందే. లేదా మనకు తెలిసింది ఏదో సూచన పరంగా తెలిసింది ఏదో చెప్పేసామనుకోండి, మనం ప్రేక్షకులను తప్పుదో పడించిన వాళ్ళు అవుతాం. ఏదైనా కానీ మొత్తానికి ఒక ట్విస్ట్లు అయితే ఉండే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం సార్, మొత్తానికి సెప్టెంబర్ 27 రిలీజ్ కాబోతుంది. భారీ ట్విస్ట్లతో రాబోతున్నటువంటి ఒక దేవర ఎలాంటి అంచనాలను కొల్లగొట్టబోతుంది, ఎలాంటి కలెక్షన్స్ని కొల్లగొట్టబోతుంది అనేది చూద్దాం. మరి నమస్తే.